Hello everyone. Today I will teach how to express three grades. I'll explain in English as well as in Telugu with the different examples. Let me start. గతంలో జరిగిన వర్ణించలేని ఏమైనా పరిణామాల గురించి విచారం వ్యక్తం చేయడం ఎలా అనేది డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుందాము. ఇక్కడ 5 కేటగిరీలు ఉన్నాయి. A, B, C, D, E. ఏ కేటగిరీలో పాస్ట్ పార్టిసిపల్ని ఉపయోగించి ఎలా చెప్పాలి, బి కేటగిరీలో అడ్జెక్టివ్ను, సి కేటగిరీలో ఐఎన్జిని, డి కేటగిరీలో నౌన్ను అండ్ ఈ కేటగిరీలో ప్రపోజల్ పేజ్ యూజ్ చేసి గతంలో జరిగిన వర్ణించలేని విషయాలకు మనము ఎలా విచారం వ్యక్తం చేయాలనేది ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. Steve should have driven the car carefully. ఇట్ ఈస్ బ్యాడ్లీ డ్యామేజ్డ్. స్టీవ్ కార్ను జాగ్రత్తగా నడిపి ఉండాల్సింది, అది బాగా పాడైపోయింది. అంటే అతను జాగ్రత్తగా నడపలేదు. స్టీవ్ సబ్జెక్ట్లో ఐ వస్తుంది, వి వస్తుంది, హీ, షీ, ఇట్, దే, యూ, ఎనీ నేమ్ వస్తుంది అనమాట సబ్జెక్ట్లో. షుడ్ అనేది కంపల్సరీగా ఉపయోగించాలన్నది. అంటే షెల్, షుడ్ పాస్ట్ టెన్స్ ఆక్సిలరీ వర్బ్ అనమాట. షుడ్ అనేది కంపల్సరీ తెలియజేస్తుంది. హ్యావ్ అనేది కలిగి ఉండటము. డ్రివెన్ అనేది మెయిన్ వెర్బ్, ఇది పాస్ట్ పార్టిసిపల్. అంటే పర్టికులర్ కాల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ది అనే డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాము ఇక్కడ. కార్ అనేది నౌన్, కేర్ఫుల్ అనేది అడ్జెక్టివ్, కామా అంటే ఇది ఒక సెంటెన్స్ అంతవరకు కామా వచ్చాము. ఇట్ ఈజ్ బ్యాడ్లీ డ్యామేజ్డ్, కారు బదులు ఇట్ అనే ప్రొనౌన్ ఉపయోగించాము. ఈజ్ ఆక్సిలరీ వెర్బ్. బ్యాడ్లీ డ్యామేజ్డ్ అనేది అడ్జెక్టివ్, అంటే నౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి అది అడ్జెక్టివ్. స్టీవ్ షుడ్ హ్యావ్ డ్రివెన్ ద కార్ కేర్ఫుల్లీ, ఇట్ ఈస్ బ్యాడ్లీ డ్యామేజ్డ్. స్టీవ్ కార్ను జాగ్రత్తగా నడిపిండాల్సింది, అది బాగా పాడైపోయింది. అంటే అతను జాగ్రత్తగా నడపలేదు. ఇక్కడ పైన స్ట్రక్చర్ కూడా తెలుసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ అంటే వెర్బ్ యొక్క 3వ రూపం. వెర్బ్ను ఉపయోగించి గతంలో జరిగిన పరిణామాలకు విచారణ ఎలా వ్యక్తం చేయాలో ఇక్కడ 2 ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 2. గణేష్ షుడ్ నాట్ హ్యావ్ యూజ్డ్ ప్రొవోకేషన్ లాంగ్వేజ్. గణేష్ రెచ్చగొట్టే పదాలు వాడి ఉండకూడదు. అంటే గణేష్ రెచ్చగొట్టే పదాలు వాడాడు అనేది అర్థం. గణేష్ షుడ్ నాట్ హ్యావ్ యూజ్డ్ ప్రొవోకేషన్ లాంగ్వేజ్. గణేష్ రెచ్చగొట్టే పదాలు వాడి ఉండకూడదు. ఎగ్జాంపుల్ 3. దే షుడ్ హ్యావ్ బ్రాట్ ద ఐడెంటిటీ కార్డ్స్. వారు గుర్తింపు కార్డులు తీసుకొచ్చి ఉండాలి అని వాళ్ళు తీసుకురాలేదు. దే వారు సబ్జెక్ట్, షుడ్ కంపల్సరీగా, పాస్ట్ టెన్స్ ఆక్సిలరీ వెర్బ్, హ్యావ్ కలిగి ఉండటం, బ్రాట్ పాస్ట్ పార్టిసిపల్, ది డెఫినెట్ ఆర్టికల్, ఐడెంటిటీ కార్డ్స్ నౌన్. దే షుడ్ హ్యావ్ బ్రాట్ ద ఐడెంటిటీ కార్డ్స్. వారు గుర్తింపు కార్డు తీసుకొచ్చి ఉండాల్సింది కానీ వాళ్ళు తీసుకురాలేదు. ఎగ్జాంపుల్ 4. లూసీ షుడ్ నాట్ హ్యావ్ ఇగ్నోర్డ్ ద డాక్టర్స్ అడ్వైజ్. లూసీ వైద్యుల సలహాను నిర్లక్ష్యం చేసి ఉండకూడదు అని చేసి ఉంది. లూసీ షుడ్ నాట్ హ్యావ్ ఇగ్నోర్డ్ ద డాక్టర్స్ అడ్వైస్. లూసీ వైద్యుల సలహా నిర్లక్ష్యం చేసి ఉండకూడదు అంటే చేసింది అనేది. ఎగ్జాంపుల్ 5. అమర్ షుడ్ నాట్ హ్యావ్ ఓన్ ఇన్ఫార్మల్ డ్రెస్ ఫర్ ద మీటింగ్. సమావేశానికి అమరు అనాధికారిక దుస్తులను ధరించి ఉండకూడదు అంటే అతను ధరించాడు అనేది ఈ యొక్క మీనింగ్. అమర్ షుడ్ నాట్ హ్యావ్ ఓన్ ఇన్ఫార్మల్ డ్రెస్ ఫర్ ద మీటింగ్. సమావేశానికి అమరు అనాధికారిక వస్తువును ధరించి ఉండకూడదు అంటే అతను ధరించాడు. స్ట్రక్చర్ బి. ఎగ్జాంపుల్ 1. పేరెంట్స్ షుడ్ హ్యావ్ బీన్ హార్ష్ టువర్డ్స్ చిల్డ్రన్. తల్లిదండ్రులు పిల్లల పట్ల కఠినంగా ఉండాల్సింది అంటే కఠినంగా లేరు. అంటే కొన్ని విషయాల్లో పిల్లల పట్ల కఠినంగా ఉండాలి కానీ లేరు. పైన బి స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ అడ్జెక్టివ్ అంటే అడ్జెక్టివ్ క్వాలిటీని తెలిసిస్తుంది. పేరెంట్స్ షుడ్ హ్యావ్ బీన్ హార్ష్ అనేది అడ్జెక్టివ్ టువర్డ్స్ చిల్డ్రన్.
తల్లిదండ్రులు పిల్లల పట్ల కఠినంగా ఉండాలి. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. పేరెంట్స్ అనేది సబ్జెక్ట్. షల్ షుడ్ పాస్ట్ టెన్స్ ఆక్సిలరీ వెర్బ్ కంపల్సరీ అని తెలియజేస్తుంది. హ్యావ్ అనేది కలిగి ఉండటం. బీన్ అనేది కంటిన్యూస్ బీన్ అనేది వస్తుంది. పాస్ట్ అనేది అడ్జెక్టివ్. చిల్డ్రన్ అనేది నౌన్. టువర్డ్స్ వాళ్ళ పట్ల అనేది తెలియజేస్తుంది. సో తల్లిదండ్రుల పిల్లల పట్ల కఠినంగా ఉండాల్సింది కానీ లేదు. ఎగ్జాంపుల్ 2. ఈ షుడ్ హ్యావ్ బీన్ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. అతను డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది కానీ అతను లేడు. ఈ షుడ్ హ్యావ్ బీన్ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. అతను డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కానీ లేడు. ఎగ్జాంపుల్ 3. షీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆఫ్ హర్ టాలెంట్. ఆమె తన ప్రతిభపై అతి నమ్మకం కలిగి ఉండకూడదు కానీ ఉంది. షీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఓవర్ కాన్ఫిడెంట్ ఆఫ్ హర్ టాలెంట్. ఆమె తన ప్రతిభ అతిగా నమ్మకం ఉండకూడదు కానీ అతి నమ్మకం కలిగి ఉంది. ఎగ్జాంపుల్ 4. ద ఇన్విజిలేటర్ షుడ్ హ్యావ్ బీన్ స్ట్రిక్ట్. ఇన్విజిలేటర్ కఠినంగా ఉండాల్సింది కానీ కఠినంగా లేడు. ద ఇన్విజిలేటర్ పర్టికులర్ ఇన్విజిలేటర్ గురించి మాట్లాడుతాం కాబట్టి ద ఇన్విజిలేటర్ ఉపయోగించండి. షుడ్ పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వెర్బ్. హ్యావ్ కలిగి ఉండటం. బీన్ కంటిన్యూటీ తెలియజేస్తుంది. స్ట్రిక్ట్ అడ్జెక్టివ్ అనమాట. ద ఇన్విజిలేటర్ షుడ్ హ్యావ్ బీన్ స్ట్రిక్ట్. అతను ఇన్విజిలేటర్ చాలా కఠినంగా ఉండాల్సింది కానీ లేడు. స్ట్రక్చర్ సి. ఎగ్జాంపుల్ 1. షీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఈటింగ్ సచ్ ఆయిలీ అండ్ స్పైసీ ఫుడ్. ఆమె అలాంటి ఆయిల్ మరియు స్పైసీ ఫుడ్ తినకుండా ఉండాల్సింది అంటే తినదని అనమాట. సబ్జెక్ట్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ ఐఎన్జీ ఫార్మ్ అంటే కంటిన్యూటీ తెలియజేస్తుంది. షీ అనేది సబ్జెక్ట్. షుడ్ అనేది పాస్ట్ టెన్స్ ఆక్సిలరీ వెర్బ్. నాట్ లేదని చెప్పడానికి నాట్ ఉపయోగించాము. హ్యావ్ అంటే కలిగి ఉండటము. బీన్ అనేది కంటిన్యూటీ తెలియజేస్తుంది. ఈటింగ్ అంటే ఐఎన్జీ ఫామ్. సచ్ ఆయిలీ అండ్ స్పైసీ ఫుడ్. అలాంటి ఆయిలీ స్పైసీ ఫుడ్ అంటే నౌన్ తెలియజేస్తుంది. అండ్ అనేది కంజంక్షన్ తెలిసింది. సో షీ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఈటింగ్ సచ్ ఆయిలీ అండ్ స్పైసీ ఫుడ్. అలాంటి ఆయిలీ మరియు స్పైసీ ఫుడ్ తినకుండా ఉండాల్సింది అంటే తిన్నదని అర్థం. ఎగ్జాంపుల్ 2. హీ మే ఫెయిల్ షార్ట్ ఆఫ్ అటెండెన్స్. సో హీ షుడ్ హ్యావ్ బీన్ అటెండింగ్ ఆల్ ద క్లాసెస్. అతను హాజరులో విఫలం కావచ్చు కాబట్టి అతను అన్ని తరగతులు హాజరవుతూ ఉండాలి అంటే హీ మే ఫెయిల్ షార్ట్ ఆఫ్ అటెండెన్స్. సో హీ షుడ్ హ్యావ్ బీన్ అటెండింగ్ ఆల్ ద క్లాసెస్. అతను హాజరులో విఫలం కావచ్చు కాబట్టి అతను అన్ని తరగతులు హాజరవుతూ ఉండాలి. ఎగ్జాంపుల్ 3. వై హ్యావ్ యూ కమ్ హోమ్. ఎందుకు ఇంటికి వచ్చావు. యూ షుడ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఎట్ ద ఆఫీస్ ఇట్ సెల్ఫ్. మీరు ఆఫీసులోని వేచి ఉండాల్సింది. ప్రయాగ్ వుడ్ హ్యావ్ కమ్ అండ్ యూ వుడ్ హ్యావ్ పిక్డ్ అప్. ప్రయాగ్ వచ్చి నిన్ను పికప్ చేసుకొని ఉండేవాడు. వై హ్యావ్ యూ కమ్ హోమ్. యూ షుడ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఎట్ ద ఆఫీస్ ఇట్ సెల్ఫ్. ప్రయాగ్ వుడ్ హ్యావ్ కమ్ అండ్ యూ వుడ్ హ్యావ్ పిక్డ్ అప్. ఎందుకు ఇంటికి వచ్చావు. మీరు ఆఫీసులోని వేచి ఉండాల్సింది. ప్రయాగ్ వచ్చి నిన్ను పికప్ చేసుకొని ఉండేవాడు. స్ట్రక్చర్ డి. రంజిత్ షుడ్ హ్యావ్ బీన్ అవర్ ఆర్మీ ఆఫీసర్. who should have been fighting better. రంజిత్ మన ఆర్మీ ఆఫీసర్ అయి ఉండాల్సింది. మనము ఇంకా బాగా పోరాడాల్సి ఉంది. రంజిత్ సబ్జెక్ట్ నౌన్. షుడ్ పాస్ట్ టెన్స్ హెల్పింగ్ వర్డ్ అండ్ ఇట్ ఇండికేట్స్ కంపల్సరీ అంటే కంపల్సరీ అని తెలియజేస్తుంది. హ్యావ్ అంటే కలిగి ఉండటం. బీన్ అంటే కంటెంట్ తెలియజేస్తుంది. అవర్ ఆర్మీ ఆఫీసర్ నౌన్. వి ఇక్కడ కూడా ఇంకో సెంటెన్స్. వి అనేది ప్రొనౌన్. షుడ్ అనేది కంపల్సరీ తెలియజేస్తుంది. పాస్ట్ టెన్స్ సహాయక్రియ. హ్యావ్ కలిగి ఉండటం. బీన్ కంటిన్యూ తెలుస్తుంది. ఫైటింగ్ ఐఎన్జీ ఫామ్. బెటర్ అంటే ఇంకా బాగాని చేసేవాళ్ళమని. రంజిత్ మా ఆర్మీ ఆఫీసర్ అయి ఉండాల్సింది. మనం ఇంకా బాగా పోరాడాల్సి ఉంది. ఎగ్జాంపుల్ 2. శ్రీకాంత్ షుడ్ హ్యావ్ బీన్ అవర్ టీమ్ లీడర్. ఈ వుడ్ హ్యావ్ బీన్ మోటివేటెడ్ అస్ ఇన్ బెటర్ వే. శ్రీకాంత్ మన టీమ్ లీడర్ అయి ఉండాల్సింది. అతను మంచి మార్గంలో మనల్ని ప్రేరేపించి ఉండేవాడు. శ్రీకాంత్ షుడ్ హ్యావ్ బీన్ అవర్ టీమ్ లీడర్. ఈ వుడ్ హ్యావ్ బీన్ మోటివేటెడ్ అస్ ఇన్ బెటర్ వే. శ్రీకాంత్ మన టీమ్ లీడర్ అయి ఉండాల్సింది. అతను మంచి మార్గంలో మమ్మల్ని ప్రేరేపించి ఉండేవాడు. ఎగ్జాంపుల్ 3.
మిస్టర్ ఎన్టీఆర్ షుడ్ హ్యావ్ బీన్ ద పిఎం ఆఫ్ ఇండియా. ఎన్టీఆర్ గారు భారత ప్రధాని అయి ఉండాల్సింది అంటే కాలేదన్నది మీనింగ్. ఎగ్జాంపుల్ 4. సెల్ఫిష్ పీపుల్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ మై నైబర్స్. స్వార్థపరులు నా పొరుగు వారు కాకూడదు అని అయి ఉన్నారు. సెల్ఫిష్ పీపుల్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ మై నైబర్స్. స్వార్థపరులు నా పొరుగు వారు కాకూడదు అని అయి ఉన్నారు. స్ట్రక్చర్ ఈ. హిజ్ స్టడీ రూమ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఆన్ ద టెర్రస్. అతని స్టడీ రూమ్ టెర్రస్ మీద ఉండాల్సింది కాదు కానీ ఉన్నది. హిజ్ అంటే అతని యొక్క స్టడీ రూమ్ అవును తెలియజేస్తుంది. షుడ్ పాస్ట్ టెన్స్ వెర్బ్ కంపల్సరీ తెలియజేస్తుంది. నాట్ లేదని, హ్యావ్ అంటే కలిగి ఉండటం. బీన్ కంటిన్యూటీని. ఆన్ ద టెర్రస్ ఆన్ ప్రపోజిషన్. టెర్రస్ నౌన్ దీని పర్టికులర్ టెర్రస్ గురించి తెలియజేస్తుంది కాబట్టి దేని ఆర్టికల్ ఉపయోగించాము. ఆన్ టెర్రస్ అంటే ఆన్ అనేది ప్రపోజిషన్, టెర్రస్ అనేది నౌన్. ఈ రెండు కాంబినేషన్ ప్రిపోజిషనల్ ఫేజ్ అంటాం. హిజ్ స్టడీ రూమ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఆన్ ద టెర్రస్. హిజ్ స్టడీ రూమ్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ ఆన్ ద టెర్రస్. అతని స్టడీ రూమ్ టెర్రస్ మీద ఉండాల్సింది కాదు అంటే ఉంది. ఇక్కడ చూడండి పైన సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ ప్రిపోజిషనల్ ఫేజ్. ఎగ్జాంపుల్ 2. She should have been at the airport when the PM came. ప్రధాని వచ్చినప్పుడు ఆమె విమానాశ్రయంలో ఉండాల్సింది కానీ లేదు. ఎగ్జాంపుల్ 3. They should not have been in the canteen during the class hours. క్లాస్ జరుగుతున్నప్పుడు వారు క్యాంటీన్లో ఉండాల్సింది కాదు కానీ ఉన్నారు. They should not have been in the canteen during the class hours. క్లాస్ జరుగుతున్నప్పుడు వారు క్యాంటీన్లో ఉండాల్సింది కాదు కానీ ఉన్నారు. ఎగ్జాంపుల్ 4. The file should have been on her table. She should not have shout at you. ఫైల్ ఆమె టేబుల్ మీద ఉండాల్సింది ఆమె మీపై పరిచేది కాదు. The file should have been on her table. ఫైల్ ఆమె టేబుల్ మీద ఉండాల్సింది కానీ లేదు. She would not have shout at you. ఆమె మీపై పరిచి ఉండేది కాదు పరిచిందని మీనింగ్. Take help of all above examples. Construct your own sentences. Read aloud. Keep on practice. Consistency is very important. Definitely you will get a flow. పైన ఎగ్జాంపుల్ ఆధారంగా మీ ఓన్ సెంటెన్స్ క్రియేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీకు ఫ్లో అనేది వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్, సబ్స్క్రైబ్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ లేటెస్ట్ వీడియోస్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కామెంట్ను ఇవ్వడం మర్చిపోవద్దు, కంపల్సరీగా ఇవ్వండి.